ఒక చిన్న అంశాన్ని దేవుడు మన కోసము వ్రాయించినటువంటి బైబిల్లోని సంగతులని సూటిగా శ్రేష్టంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ మాటలని హృదయంలో భద్రపరుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ఎవరైతే మ్యూట్లో లేరో దయచేసి వారు మ్యూట్లో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. రెహమాన్ మహమ్మద్. ఓకే, వెరీ గుడ్. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము గబ్రియేలు చెప్పిన యోగ్యురాలు. గబ్రియేలు చెప్పిన యోగ్యురాలు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుడు ఉన్నవాడు, శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు, అగ్ని వంటి వాడు, రకరకాలైనటువంటి గుణగణములు కలిగినటువంటి అత్యంత గొప్పవాడు, మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన నాకు పిల్లలు కావాలి అనేటువంటి సంకల్పము కలిగినటువంటి వాడే తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే తనకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు తన కోసముగా ఉండాలి, వారు పరిశుద్ధులను నిర్దోషులనై ఉండాలి. ఎలా అనంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు వలె నా పిల్లలు ఉండాలి అని అనాది కాలములో అనుకున్నటువంటి దేవుడు ఆదాము అవ్వలతో సెలవిచ్చినట్లుగా దేవుని పిల్లలైనటువంటి శత్రువుతో బలమైనటువంటి పోరాటము పోరాడి దేవుడంటే ఇష్టము కలిగినటువంటి పిల్లలందరినీ బ్రతికించుకోవాలి అనేటువంటి భావన కలిగి నోవహు కాలములో లోకమంతా చెడిపోయినటువంటి సందర్భంలో వారినందరినీ రక్షించుకోవాలి అనేటువంటి సత్సంకల్పము కలిగినటువంటి వాడుగా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముకు ఆకాశ నక్షత్రముల వలె నీకు సంతానమును ఇచ్చేదను, ఆ సంతానము అనగా నీ గర్భవాసములో నుండి వచ్చేటువంటి వారసుడుగా జన్మించేటువంటి క్రీస్తు యేసు ద్వారా లోకజనులను ఆశీర్వదిస్తాను, రక్షిస్తాను
కాపాడుతాను అని ఆ తదనంతరము ఇస్సాకు, యాకోబులకి, దావీదుకి సెలవిచ్చి ఉంటున్నాడు దేవుడు. మరి వారిని రక్షించాలి అనంటే ఒక మోషే సెలవిచ్చినట్లుగా, ఇతర భక్తులు సెలవిచ్చినట్లుగా లోక పాప విమోచనకై ప్రజలలో తగిన పాశ్చాత్తాపము కలగాలి. పాశ్చాత్తాపానికి తగినటువంటి మారు మనస్సు రావాలి. ఆ మారు మనస్సు కలిగి అత్యంత పరిశుద్ధులుగా బ్రతకాలి. పరిశుద్ధుడైనటువంటి నిత్యము ఉండే దేవుని సన్నిధిలోనికి నిత్య జీవులుగా వెళ్ళాలి అని భావించినటువంటి దేవుడు అలాంటి శ్రేష్టమైనటువంటి వాడిని, అంటే లోక పాపములను విమోచించేటువంటి వాడుగా శిలువలో మరణించి రక్తాన్ని కార్చి రక్షించేటువంటి వాడుగా ఈ లోకములోనికి తాను పంపదలసినటువంటి కుమారుడికి ఉండినటువంటి యోగ్యత. మొదటిది, దేవునికి ప్రియమైనటువంటి ప్రథమ కుమారుడు. రెండవది, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిజాయితీ కలిగినటువంటి నిర్మలుడు, మంచి సుగుణాలు కలిగినటువంటి వాడు, ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు, అన్నింటికీ మిన్నగా ప్రాణమును ఇచ్చి లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడు, రాజు, రాజులకు రాజు, ప్రభువులకి ప్రభువు, సృష్టిని కలుగజేసినటువంటి వాడు, ఆ సృష్టిని నడిపిస్తున్నటువంటి వాడు, ఆ సృష్టిని లయం చేయబోయేటువంటి వాడు. రక్షించటానికి వచ్చినవాడు సమీపకాలంలో తీర్పు తీర్చటానికి రాబోయేటువంటి వాడు. శకపురుషుడు, యుగపురుషుడు, మానవులందరికంటే అత్యంత శిఖరాగ్రములో కనిపించేటువంటి గొప్ప మహానుభావుడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తును ఆదాము మొదలుకొని, అబ్రహాము మొదలుకొని, మోషే మొదలుకొని, దావీదు మొదలుకొని ఎందరెందరూ ప్రవక్తల ద్వారా ప్రకటించబడ్డాడో అలాంటి క్రీస్తు యేసుకు శరీరమును అమర్చి లోకములోనికి పంపించాలని భావించాడు. అయితే వచ్చినటువంటి వాడు జనులలో ఒకడుగా ఉండాలి, జనులలో సహజమైనటువంటి
శరీర రూపమును కలిగినటువంటి వాడై ఉండాలి. జనులతో మమేకమవ్వాలి, మాట్లాడాలి, ఆలోచన చెప్పాలి, జ్ఞానమును చెప్పాలి. వారినందరినీ మానసికంగా సమయోత్తులను చేసి ప్రభు సన్నిధిలోనికి, దేవుని సన్నిధిలోనికి నడిపించాలి. అలా నడిపించాలి అని అంటే శరీరమును ధరించుకొని మనుషులుగా ఉన్నటువంటి ఈ ప్రజల మధ్యలోనికి మానవ రూపములోనే రావలసి ఉన్నది. అయితే పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యేసుల వారు లోకములోనికి రావాలి అనంటే పరిశుద్ధ కన్య గర్భములో నుండి రావాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, దావీదు గురించి మనకు తెలుసు. దావీదు పాపము చేసి ప్రాయశ్చిత్తము చేసుకొని మరెన్నడూను పాపము చేయనటువంటి వాడుగా సాక్ష్యము సంపాదించినటువంటి గొప్పవాడు. అయినా దేవుని నివాసముగా దేవాలయమును నిర్మాణము చేయాలని భావించినప్పుడు దేవుడు దావీదుతో అన్నటువంటి మాటలు బహుశా మీ అందరికీ జ్ఞాపకమే అని అనుకుంటున్నాను. అనేకమైనటువంటి యుద్ధములు చేసి నీ చేతికి రక్తమును అంటించుకున్నావు గనుక నీవు దేవాలయమును కడితే దేవాలయము విషయంలో జనుల అభిప్రాయము భిన్నముగా ఉంటుంది. నేను అర్థం చేసుకోగలను, కానీ ప్రజలు అర్థం చేసుకోలేరు. కాబట్టి నీవు కట్టకుండా యుద్ధములు చేయవలసినటువంటి అవసరత లేకుండా నీ గర్భములో నుండి వచ్చినటువంటి నీ కుమారుడు ఉంటాడు. కాబట్టి అతని చేత దేవాలయమును నిర్మాణము చేయించుము అని అన్నాడు. దీనిని మనం అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు లోకాన్ని రక్షించాలి అనంటే పరిశుద్ధుడైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు, మచ్చలేనటువంటి వాడు, మరకలేనటువంటి వాడు, ఏలెత్తి చూపించటానికి అవకాశం లేనటువంటి ఆని ముత్యము లాంటి వాడు లోకములోనికి రావాలి. అంత గొప్ప మహానీయుడికి శరీరమును అమర్చాలి అనంటే ఒక స్త్రీ యొక్క గర్భము కావాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా కన్యక యొక్క గర్భము కావాలి. అంత శ్రేష్ఠుడైనటువంటి వాడికి కావలసినటువంటి గర్భమునిచ్చేటువంటి ఆ కన్యక కూడా అంతే శ్రేష్టమైనటువంటిదిగా ఉండాలి, అంతే గొప్పగా ఉండాలి. ఆమెలో దోషం ఉండకూడదు, ఆమెలో పాపం ఉండకూడదు, ఆమెలో ఏ రకమైనటువంటి తప్పిదము కనిపించకూడదు. గుణవంతురాలుగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలి, ప్రజలందరి చేత మంచి సాక్ష్యము సంపాదించినటువంటి బిడ్డ అయి ఉండాలి, దేవునికి ఇష్టురాలై ఉండాలి. అలాంటి కన్యక ఎక్కడ ఉన్నది అని క్రీస్తు యేసు ఈ లోకములోనికి రావలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఇశ్రాయేలు సమాజములోని గోత్రములలో ఉన్నటువంటి కన్యకలందరినీ దేవుడు చూశాడు.
ముఖ్యముగా యూదా గోత్రములో ఉన్నటువంటి కన్యకలను చూశాడు. వీరి సంఖ్య ఎంత ఉంటుంది, ఎంత ఉండే అవకాశం ఉంటుంది 2000 సంవత్సరాల క్రితము అన్నప్పుడు గోత్రాలన్నీ చూసినప్పుడు కోట్లల్లో ఉంటారు. యూదా గోత్రమును చూసినప్పుడు లక్షలలో ఉంటారు. కేవలం కన్యకల గురించి మాట్లాడుతున్నాం. అలా కోట్లు లక్షలలో ఉండినటువంటి కన్యల కోసము దేవుడు చూసినప్పుడు అతడు కోరుకున్నటువంటి యోగ్యత కలిగినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి కన్యక ఒక ఆవిడ కనిపించింది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రియులారా, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారి గురించి యేసు ప్రభుల వారు ఒక చక్కని సాక్ష్యాన్ని ఇచ్చారు. ఏమని అనంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇప్పటి వరకు పుట్టలేదు అని అన్నాడు. ఏమన్నాడండి? ఎంటైర్ ఇశ్రాయేలు సమాజంలో స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు ఇప్పటి వరకు, అనగా యేసు ప్రభుల వారు మాట్లాడే కాలం నాటి వరకు ఎవ్వరు పుట్టలేదట. అంటే నీతిమంతుడైనటువంటి హేబేలు మొదలుకొని, ఆదాము అనాలి బట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఆదాము మొదలుకొని యేసు ప్రభుల వారు ప్రకటించేటువంటి సమయం వరకు ఎందరెందరు మహానుభావులు ఈ లోకములోనికి వచ్చి వెళ్ళారండి. భక్తులుగా, విశ్వాసులుగా, దేవునితో పాటు నడిచినటువంటి వారుగా, నీతిమంతులుగా, న్యాయవంతులుగా, పేరెన్నిక కలిగినటువంటి ఉద్దండులు ఎందరో వచ్చారు, పరదేశులోనికి వెళ్ళారు. అయినా వారందరిలోకెల్లా యోహాను గారు గొప్పవారట. హేబేలు కంటే గొప్పవాడా? ఎస్. హానోకు కంటే, నోవహు కంటే, అబ్రహాము కంటే, యాకోబు కంటే, మోషే కంటే, ఏలియా కంటే, సమూయేలు కంటే, దావీదు కంటే, యెషీ కంటే, అలా ప్రవక్తలు, అలాగే స్త్రీలను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. శారా కావచ్చు, ఎస్తేరు కావచ్చు, రూతు కావచ్చు. ప్రియులారా, న్యాయాధిపతిగా పరిపాలన చేసినటువంటి స్త్రీ కూడా ఉండింది, మనకు తెలుసు. వీళ్ళందరికంటే యోహాను గారు గొప్పవాడు అన్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఆదాము మొదలుకొని 4000 సంవత్సరాలలో 100,000 తరాలలో జన్మించినటువంటి స్త్రీ పురుషులలోకెల్లా గొప్పవాడు యోహాను. అంటే వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్గా మనకు కనబడుతున్నాడు కదండి. ది బ్యాప్టిజం, ది యోహాను ద బ్యాప్టిస్ట్ అనేటువంటి పేరుతో. మీరు ఒకసారి ఆలోచించండి, ఇమాజినేషన్ చేసుకోండి. ఇప్పుడు ఆయన స్థాయి ఏంటో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో. ఒక సెలయేరు లేదా ఒక ఏటి ఒడ్డున
రకరకాలైనటువంటి రంగుల్లో రాళ్ళు ఉంటూ ఉంటాయి. అందులో రత్నాలు కూడా ఉండొచ్చు, రంగురాళ్ళు ఎన్నో ఉండొచ్చు, వజ్రాలు కూడా ఉండొచ్చు, అనేక రాళ్ళు ఉంటాయి. అందులో మన చూపు వాటిలోకెల్లా విలువైనటువంటిది, భిన్న రూపము కలిగినటువంటిది, రంగు కలిగినటువంటిది ఏదైతే ఉంటుందో దాని మీద దృష్టి పడుతుంది. ఆ రాళ్ళన్నిటినీ వదిలిపెట్టి నేరుగా మన చెయ్యి పట్టి ఆ రాయిని ఎంచుకొని తీసుకుంటాం. అలాగే ఈ స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. అందులో నా కుమారుడైనటువంటి, నా పోలిక కలిగినటువంటి, నా ప్రియమైనటువంటి కుమారునికి జన్మనివ్వటానికి కావలసినటువంటి యోగ్యురాలైనటువంటి కన్యక ఎక్కడ ఉందని ఆకాశము నుండి భూమి మీదికి తొంగి చూసినటువంటి దేవుడికి కనిపించినటువంటి కన్యక కేవలం ఒకే అంటే 2వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానంలో ఉంటున్నటువంటి వారు ఉండొచ్చు. కానీ వాళ్ళందరిలోకెల్లా ప్రథమ స్థానములో, మొదటి యోగ్యమైనటువంటి స్థానములో ఎవరున్నారు అని వెతికితే ఆయనకు కనబడింది మరియా. అప్పుడు వెంటనే దేవుడు గబ్రియేలు దూతకు ఆజ్ఞాపిస్తే ఆ దూత మరియను కలుసుకొని మరియతో మాట్లాడినటువంటి మాటలను మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము, జాగ్రత్తగా గమనించాలి. ఈ వచనం చదువుచున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రారంభ పలుకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీ మధ్యలో మెదలాలి. ఇంతమందిని చూశాడు, అందులో ఒకరిని ఎంచుకున్నాడు, ఆమె యొద్దకి గబ్రియేలు దూతను పంపించాడు. ఆ దూత వచ్చి అంటున్నది 28వ వచనం, 1వ అధ్యాయము 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. మొదటి మాట, దయను పొందిన బిడ్డ, దేవుని దయను పొందుకున్నది, నీకు శుభము అని చెప్పింది. తర్వాత 30వ వచనంలో, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. కృప ఎవరికి వచ్చింది అనంటే యోగ్యురాలైన మరియకు వచ్చింది. మర్చిపోకూడదు ఇక్కడ. కృప ఎవరికి వచ్చింది? చాలామంది కన్యకలు ఉంటారు, కానీ అందరికి రాలేదు. మరియకు మాత్రమే వచ్చింది. ఎందుకు వచ్చింది అనంటే ఆ యోగ్యత ఆమెకు మాత్రమే ఉన్నది. ఓకే, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నీవు గర్భమును ధరించి కుమారుని కంటావు. ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు. యేసు అనేటువంటి మాటకు రక్షకుడు అని అర్థం. రక్షకుడు అంటే లోకాన్ని రక్షించబోయేటువంటి కుమారుడు నీ గర్భము నుండి జన్మించబోచున్నాడు. లోకాన్ని, ఆరిన నేల మీద ఉన్నటువంటి అన్ని దేశాలలోని రకరకాల భాషలు మాట్లాడేటువంటి రకరకాలైనటువంటి జాతుల ప్రజలను అందరినీ
రక్షించేటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు లేదా యేసు నీ గర్భము నుండి జన్మించబోచున్నాడు. భయపడకుము, దయాప్రాప్తురాలవి నీవు, దేవుని వలన కృప పొందితివి, అది నీకు మాత్రమే దక్కినటువంటి భాగ్యము. నీకు మాత్రమే దక్కినటువంటి భాగ్యము. ఇలా దేవుని చేత గబ్రియేలు ద్వారా ఆశీర్వదించబడినటువంటి మరియ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది, మీకు తెలుసు. ఆమె యుద్ధకు వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ మాట్లాడినటువంటి మాట 43వ వచనం, 42 నుంచి చదువుదామండి. 42, స్త్రీలలో, నేను ఇందాక చెప్పాను చూడండి, స్త్రీలలో అంటే ఎంతమంది వారు? లక్షలు కోట్లు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటే ఇక్కడ ప్రత్యేకత కనిపించట్లా. స్త్రీలలోకెల్లా నీవు ఆశీర్వదింపబడినటువంటి దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి, నా ప్రభువు అంటే ఆ నా ప్రభువు అనేటువంటి ఉచ్చారణలో మనకేం కనిపిస్తుందంటే, నా నాయకుడు, నా రక్షకుడు, నా కాపరి, నా క్షేమం కోరేటువంటి వాడు, నా మేలు కోరేటువంటి వాడు, నా కోసం ఏమైనా చేసేటువంటి వాడు నా ప్రభువు. నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించాను అంటే ఇంత భాగ్యము నాకు ఎలాగు దక్కింది అని ఎలిజబెత్ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆ మాటలను మనసులో పెట్టుకొని హృదయానందముతో మరియ మాట్లాడటం ప్రారంభించింది. మరియ గారు మాట్లాడటం ప్రారంభించింది. ఆ మాటలను చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. 46వ వచనం, 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఇక్కడ ప్రభువు అంటే దేవుడు, దేవుడిని ఘనపరచుచున్నది అంటే దేవుడు గొప్పవాడు. ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అగ్ని వంటి వాడు, పుటము వేయబడినటువంటి బంగారము లాంటి వాడు. ఇక ఆయన గురించి ఎన్ని చెప్పినా చాలా తక్కువే. వాటన్నిటిని కలిపి ఆమె దేవునికి స్తోత్రం చేస్తున్నది. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దీనురాలి దీన స్థితిని కటాక్షించెను. దీనురాలి దీన స్థితిని కటాక్షించెను. దీనురాలు అనేటువంటి పదములో మొదటగా మరియ గారి మనస్తత్వము 2 కోణాలలో మనకు కనిపిస్తున్నది. ఒకటి, తగ్గించుకొని మాట్లాడేటువంటి మాట. అంత గబ్రియేలు గారు వచ్చి ఎంచుకొని చెప్పిన తర్వాత కూడా ఆమెకు గర్వం దరిచేరలేదు. ఇక నా అంతటి వారు లేరు అనేటువంటి విధానములో ఆ కంఠ స్వరము లేదు. నేను దీనురాలను అంటే నేను చాలా చిన్నదానిని అని చెప్తున్నది మొదటిది. రెండవది ఈమె అప్పటికే యోసేపుకు ప్రదానం చేయబడింది. యోసేపు గారి వృత్తి ఏమిటండి? చెక్క పని చేసుకోవటం, వడ్లవాడు.
అతని గురించి యూదా సమాజం ఏమని మాట్లాడుకున్నది? ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడింది. ఆఫ్టర్ ఆల్ వడ్లవాని కుమారుడు. యోసేపు మనకు తెలియదా? యేసు యొక్క సోదరులు సోదరీమణులు మనకు తెలియదా? ఇతడు మనకు బోధించటం ఏంటి, మనం వినటం ఏంటి? ఇతడికి ఎవడు అధికారం ఇచ్చాడు? ఇతడికి ఎక్కడ ఉంది అర్హత? ఎవరిచ్చారు ఈ అర్హత? అంటే ఆఫ్టర్ ఆల్ అని చూసింది సమాజం. మరి యోసేపే ఆఫ్టర్ ఆల్ అయితే, అంటే సమాజంలో చాలా చిన్న స్థాయిలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి కుటుంబం అది. ఆ ఇంటికి భార్యగానో కోడలుగానో వచ్చింది మరియా అంటే ఇంకా ఆమె ఎంత చిన్న స్థితిలో ఉండి ఉంటుంది సామాజిక కోణంలో. ధనవంతులు, ఐశ్వర్యవంతులు, పేరెన్నిక కలిగినటువంటి వారు, రాజుల కుటుంబం, అధికారుల కుటుంబం, ఈ కోణంలో మనం ఆలోచిస్తే అత్యంత సామాన్యమైనటువంటి స్థితిలో ఉండినటువంటి కుటుంబం మరియ కుటుంబం. చాలా సామాన్యురాలు. అప్పటి వరకు ఆమె ఎవ్వరికీ తెలియదు. మరి సామాన్యులైనటువంటి వారి యొక్క జీవనం ఈ సమాజంలో ఎలా ఉంటుందో మనకు తెలియనిది కాదు. సామాన్యులని ఎవరు పలకరించరు, పట్టించుకోరు, దరి చేర్చుకోరు, ఘనపరచరు. ప్రియులారా, ఎవరి ఆదరణ అభిమానాలకు అవకాశము ఉండదు. అత్యంత హీనంగా చూస్తారు, హేళన చేస్తారు, అవమానపరుస్తారు, రకరకాలుగా క్రిటిసైజ్ చేస్తారు, మాటల్లో, చేతల్లో, యాక్షన్లలో రకరకాలుగా. అలాంటి దీన స్థితిలో ఉండినటువంటి బిడ్డకి ఆ బిడ్డ దేవుడికి ఎలా కనబడింది అనంటే చాలా గొప్పదిగా, ముత్యము కంటే శ్రేష్టమైనదిగా, బంగారము కంటే శ్రేష్టమైనటువంటిదిగా, రత్నాల కంటే విలువైనటువంటిదిగా బిడ్డ కనిపించింది. కాబట్టి ఇప్పుడు ఆ కుమార్తె అనగా మరియా పరవశురాలైపోయింది. ఆ పారవశ్యంతో మాట్లాడుచున్నటువంటి మాట ఈ లోకంలో ఎవరు గుర్తించకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు ఎన్ని రకాలుగా నన్ను చూసినా దీనురాలనైనటువంటి నన్ను దేవుడు కటాక్షించాడు. అంటే దీన స్థితిలో ఉండినటువంటి నన్ను దేవుడు ఎత్తి పట్టుకున్నాడు, కటాక్షించాడు, నా పట్ల కటాక్షము చూపించాడు. అంటే కనికరము, దయ, జాలి, ప్రేమ అంట కదా, వీటన్నిటి కలగలుపు మాటే కటాక్షము. రైట్? అంటే ఇప్పుడు మరియా దీనురాలుగా ఉంది, కానీ దేవుడు ఎత్తి పట్టుకున్నాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇల్లు కట్టాల్సినటువంటి వారు మూలకు తలరాయిగా ఉన్నటువంటి రాయిని పక్కకు పెడితే, లేదు లేదు ఈ రాయే సరి అయినటువంటి మూలరాయిగా ఉంటుందని దేవుడు ఆ రాయిని మూలకు తలరాయిగా పెట్టాడట. అంటే ఇక్కడ రాయి అంటే ఎవరు? యేసు ప్రభుల వారు. అంటే యూదులు పనికి రాదని పక్కకు పెట్టినటువంటి, పనికి రాడు అని పక్కకు పెట్టినటువంటి యేసును దేవుడు లేదు లేదు ఇతడే పనికొచ్చేటువంటి వాడు, ఇతడే కావాలి అని చెప్పి దేవుడు నిర్ణయించాడు. అలాగే లోకము దృష్టిలో ఎందుకు గొరగానటువంటిది మరియా, ఎందుకు పనికిరానటువంటిది మరియా,
అంటే మంచిది కదండి, గుణవంతురాలు కదండి అని అంటే, ఎవరికి కావాలండి మంచి, ఎవరికి కావాలండి గుణము అనే సమాజం ఇది. ధనం ఉండాలి, అధికారం ఉండాలి, నాకు అక్కరకు రావాలి అంతే. ఇంకా మంచిది రకరకాల గుణాలు ఉన్నటువంటిది అని అంటే ఎవరికి నచ్చదు. కానీ దేవుడికి నచ్చింది. మరియకి కటాక్షం వచ్చింది. దీనురాలైనటువంటి మరియకి కటాక్షము వచ్చింది. ఇది మొదటి మాట, మీరు మార్క్ చేసుకోవాలి. ఇది మొదటి మాట. ఇక రెండవ విషయంలోనికి వస్తే ఏమంటే 46, 47 వచనాలు మొదటి పాయింట్ అన్నమాట. ఇక రెండవ భాగములోనికి వస్తే 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇంత జరుగుతూ ఉంటే ఆనందం ఉంటుంది కదండి. ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఏం కార్యములు చేశాడు? ఒకటి, దీనురాలనైన నన్ను ఎత్తి పట్టుకున్నాడు, మొదటిది. రెండవది, లోకరక్షకుడైనటువంటి యేసు లాంటి మహానుభావుడికి జన్మనివ్వగలిగేటువంటి పాత్రను నాకు ఇచ్చాడు. చరిత్రలో నిలబడిపోయేటువంటి పాత్ర అది. చరిత్రలో కలకాలము నిలబడిపోయేటువంటి పాత్ర. అలాంటి పాత్ర అది వరకు ఎవరికి లేదు, ఇక భవిష్యత్తులో కూడా ఎవరికి రాదు. అంత గొప్ప పాత్ర, అంత గొప్ప పాత్ర. ఆ పాత్ర ఆమెకి ఇచ్చాడు. అందుకే ఆమె ఆనందిస్తున్నది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును అంటే ఇప్పుడు 2025 సంవత్సరాలలో ఎన్ని తరాలైతే ఉన్నాయో అన్ని తరాలు, ఇంకా యేసయ్య ఎప్పుడు రాబోచున్నాడో ఆ రాకడ వరకు ఉండేటువంటి తరాలు ఎన్నైతే ఉన్నాయో ఆ వారందరూ, ఆ తరాల వారందరూ, ఎంత గ్రేట్ కదండి. చరిత్రలో చెరగని ముద్ర మరియకు వేయబడింది. పిల్లరా, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ధన్యత అంటే మనకి కొండ మీద ప్రసంగంలో ఇలా ఉన్నవారు ధన్యులు, ఇలా ఉన్నవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు, ఇలా రకరకాలైన మాటలు చెప్తా ఉంటారు. ఆ ధన్యత 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 ధన్యత. ఇప్పుడు ఈమెకు దక్కిన ధన్యత ఏంటి? రక్షకుడైనటువంటి యేసును 9 మాసాలు మోయటం, అందుకు తగినటువంటి ప్రతిఫలము పరలోకమునందు ఆమెకు సుస్థిరము చేయబడటం. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండెను. నేను దేవునికి భయపడుదానను. కాబట్టి దేవునికి భయపడ్డారంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్ అనమాట అది. దేవునికి భయపడు వారంటే వారిలో భక్తి ఉంటుంది. అది నామకార్థపు భక్తి కాదు, అత్యంత శ్రేష్టమైన భక్తి, నికార్సత్తైనటువంటి భక్తి. అందులో ప్యూరిటీ ఉంటుంది, పరిపూర్ణత ఉంటుంది. అలాంటి భక్తురాలికి దేవుని యొక్క కనికరము వచ్చింది. మొదటిది కటాక్షము వచ్చింది, ఎందుకంటే దీనురాలై ఉన్నందుకు. రెండవ మాట ఏంటి? కనికరం వచ్చిందట. ఎందుకు అనంటే దేవుని యందు భయము కలిగి ఉన్నందుకు, భయభక్తులు కలిగి ఉన్నందుకు. ఓకేనా? రెండు మాటలు అయిపోయాయి. ఇక మూడవ మాటను మనం చూసుకున్నట్టయితే ఆయన 51వ వచనం నుండి 46, 47 ఒక పాయింట్ చెప్తాయి. 48 నుండి 50 వచనం వరకు రెండవ పాయింట్ గురించి చెప్పాయి.
ఇక 51 నుండి 53 వచనాలను మనం గమనించినట్టయితే, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. మహారాజులు, వారు న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారైనా, రాజులైనటువంటి వారైనా, ఇశ్రాయేలు రాజులైనటువంటి వారైనా, అన్యజనపు రాజులైనా, తన పిల్లల మీద దురాక్రమణ ఎవరు చేస్తున్నారు అనన్నా, ఎవరు అన్యాయానికి పూనుకుంటున్నారు అనన్నా, ఎవరు చేటు చేస్తున్నారు అనన్నా, దేవుడు వెంటనే కలగ చేసుకుని వారిని పదవీచ్యుతులను చేశాడు. ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను. బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెను. దీనికి చాలా ఉదాహరణలు మనకు కనబడతాయి. కానీ సింపుల్గా సౌలు అంటే చాలా బలవంతుడు, కానీ అతనిని పడగొట్టి గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదును తీసుకొచ్చి సింహాసనములో కూర్చుండబెట్టాడు. ఎన్నెన్నో జరిగాయి. ఆ మాట ఇక్కడ చెప్తున్నది. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఆకలి కొనిన వారిని అని అన్నాడు. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఇక్కడ ఆకలి అంటే కేవలం భోజనానికి సంబంధించినటువంటి విషయమే అనుకుంటే పొరపాటు అండి. ఆకలి అనంటే పలు విధాలుగా ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో శిష్యులు వచ్చి భోజనం చేద్దురు రండి అని పిలిస్తే, మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉన్నది అని అన్నాడు. ఏంటి ఇంతకీ ఆయన దగ్గర ఉన్న ఆహారము అని చెప్పి శిష్యులు ఆశ్చర్యపడ్డారు. అక్కడ యేసు ప్రభుల వారి యొక్క ఆకలి, ఆహారము ఏంటి అనంటే, ఆకలి ఏంటి అనంటే రక్షించాలి. ఆహారం ఏంటంటే ఆ కార్యం నెరవేరినప్పుడు. అదే కదండి, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ దీనులైనటువంటి వారు, సామాన్యులైనటువంటి వారికి ఉండే ఆకలి ఏంటండి? అయ్యో, నాకు కూడా ఒక ఆధారం ఉంటే బాగుంటుంది, నాకు కూడా ఒక ఆదాయ మార్గం ఉంటే బాగుంటుంది, నన్ను కూడా కొందరు గుర్తిస్తే బాగుంటుంది, నేను కూడా ఇదిగో దేవుని సన్నిధిలో ఇలా వాడబడితే బాగుంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకలి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాహము ఉంటుంది. ఇప్పుడు ఎవరు పట్టించుకున్నప్పుడు, ఎవరు గొరగానట్టుగా చూసినప్పుడు, కానిపోని మాటలు మాట్లాడుతున్నప్పుడు, సూటిపోటి మాటలు మాట్లాడుచున్నప్పుడు, నా స్థితి ఇలా ఉన్నందుకే కదా వీళ్ళందరూ ఇలా మాట్లాడుచున్నారు అని చెప్పి అనుకుంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో నాకు కూడా అది దక్కితే బాగుండు అనేటువంటి పరిస్థితుల్లో ఉంటారు పేదవారు, సామాన్యులు, చిన్నవారు. అలా ఆకలి కొనినటువంటి వారికి సంతృప్తిని ఇస్తాడు అంటే ఏ విషయంలోనైతే వాళ్ళు హీనంగా కనబడుచున్నారో, ఏ విషయంలోనైతే గొరగాని వారుగా కనబడుచున్నారో ఆ విషయంలో వారిని ఎత్తి పట్టుకుంటాడు. వారి జీవితంలో వారికి సంతోషాలను ఇస్తాడు. అన్నీ ఉన్నాయి అనుకున్నటువంటి వారి యొక్క గర్వాన్ని అణిచివేస్తాడు.
ఏమీ లేకుండా చేస్తాడు. అధికారంలో ఉంటే అధికారం నుండి పదవీచ్యుతులను చేస్తాడు. ధనము ఉంటే దరిద్రునిగా మారుస్తాడు. ఆ మాట ఇక్కడ చెప్పింది. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి. అంటే ఇప్పుడు మరియ లాంటి వారికి ఆకలి ఉంది. ఆ ఆకలిని దేవుడు తీర్చాడు. అందుకు మరియ చాలా సంతృప్తిగా ఉంది. అంటే ఇది కేవలం మరియ విషయంలోనే జరిగిందనడానికి లేదు, సమాజంలో చాలామంది విషయంలో జరుగుతుంది. అందులో మరియ కూడా ఒక భాగస్థురాలు. అంటే ఇప్పుడు ఈ ఈ ఈ మూడవ సందర్భంలో ఆయన ఆకలి కొనినటువంటి వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచును అనేది. ఇక చివరి మాట 54, 55 వచనాలను మనం చదువుకున్నట్టయితే, అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందినని మన పితరులతో సెలవిచ్చినట్టు. నేను ప్రారంభంలోనే చెప్పాను, దావీదు కాలంలో చెప్పాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెప్పాడు, మోషే ద్వారా చెప్పించాడు, సమూయేలు ద్వారా చెప్పించాడు, దావీదు ద్వారా చెప్పించాడు, దావీదుకు చెప్పాడు. ఇలా ఎందరెందరికైతే ఇదిగో నీ సంతానము ద్వారా లోకజనులందరినీ ఆశీర్వదిస్తాను, రక్షిస్తాను, రక్షకుడు మీకోసం రాబోచున్నాడు, అప్పుడు మీ కన్నీరు తుడవబడుతుంది, మీ ఆపదలు తొలగిపోతాయి, శత్రు బాధలు ఉండవు, ఇంకా ఏ బాధలు ఉండవు అని చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో దానిని జ్ఞాపకం చేసుకుందరని పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అంటే పితరులను జ్ఞాపకము చేసుకొని, వారికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని, ఆ ఇచ్చిన మాట నెరవేర్చులాగున ఇశ్రాయేలు సమాజానికి అంతటికి దేవుడు ఈరోజు నా గర్భము ద్వారా యేసుక్రీస్తును ప్రసాదించి సహాయము చేస్తున్నాడు. రైట్? ఈ 4 విషయాలు మనం గమనించాలి. మొదటిది ఏంటండి? మొదటిది, దీనస్థితిలో ఉన్నటువంటి మరియను దేవుడు కటాక్షించాడు. రెండవది దేవుని యందు భయము కలిగి ఉన్నది కాబట్టి కనికరించాడు, కటాక్షించాడు, కనికరించాడు. ఇక మూడవది, ఆకలి కొని ఉన్నటువంటి దీనులని సంతృప్తిపరిచాడు. నాలుగవది, పితరులకు సెలవిచ్చినట్లుగా ఇశ్రాయేలు సమాజానికి సహాయము చేశాడు మరియ ద్వారా. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే, సమాజంలో స్త్రీలు చాలామంది ఉన్నారు. ఆ స్త్రీలందరిలోకెల్లా మరియ దేవుని దృష్టిలో పడి కనికరానికి, అలాగే కటాక్షానికి, అలాగే సంతృప్తికి, సహాయానికి పాత్రురాలైనట్టుగా ఈరోజు ఉన్నటువంటి ఈ తరములలో ఉన్నటువంటి స్త్రీలలో మీరు ఉన్నారు. మీరు కూడా ఒక మరియ వలె దేవుని దృష్టిలో పడాలి. మీరు కటాక్షించబడాలి, మీరు కనికరము పొందాలి, మీరు సహాయము పొందాలి, మీరు సంతృప్తిని పొందాలి. అలాంటివన్నీ పొందుకోవాలంటే మరియలో ఉన్నటువంటి యోగ్యతలన్నీ మీలో ఉండాలి. ఏమండి? యేసును కనేటువంటి భాగ్యం మరలా ఎవరికి రాదు, కానీ కనీసం ఎంతోమంది స్త్రీలను మనం గమనిస్తూ ఉంటాం కదా.
ఎంతోమంది స్త్రీలను మనం గమనిస్తుంటాం కదా, వారి సరసన పేరును, స్థానాన్ని మీలో దక్కించుకోగలిగేటువంటి వారై ఉండాలి. ఇదిగో మరియ లాంటి ఆ కనీస స్థానం, అంటే మరియ తదనంతరము ఉండేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో అలాంటి స్థానాన్ని మీరు దక్కించుకోగలగాలి. అలా ఉండేటువంటి గొప్పవారుగా ఉండలాగున మీలో ఈ లక్షణాలని పెంపొందించుకుంటారని, మీరందరూ కూడా ఒక ఎస్తేరు వలె, ఒక రూతు వలె, ఒక మరియ వలె, ఒక ప్రిస్కిల్ల వలె దేవుని దృష్టిలో పడి దేవుని ఆశీర్వాదానికి పాత్రులై మీరందరూ గొప్ప భవిష్యత్తు చరిత్రలో మరవలేనటువంటి మకుటాలుగా, మరవలేనటువంటి మహాస్త్రీలుగా మీరు సాక్ష్యము సంపాదించుకొని దేవుని యొక్క ఆశీర్వాదమునకు మీరు పాత్రులు కావాలి. దేవుడు అనుగ్రహించేటువంటి ఈవులని మీరందరూ పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. God bless you all.